కొప్రవ్ కాలనీలో హనుమత్ లక్ష్మణ్ సీతా సమేత శ్రీరాముల వార్ల దేవస్థానంలో శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ వినాయక శివ సందీశ్వర దివ్య విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కమిటీ ప్రతినిధులు మాట్లాడారు. జై జై శ్రీరామ్. మన కొప్రవ్ కాలనీ 11 నెలల నుంచి రామాలయం గుడి పునర్నిర్మాణం జరిగింది, నిర్మించుకున్నాం. ఈరోజు పూజల కార్యక్రమాలు బిగినైనాయి. అలాగే రేపు ఉదయం కూడా పూజలు ఉన్నాయి, యజ్ఞాలు హోమాలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. 25వ తారీఖు బుధవారం 9:57 మన రామాలయం గుడి ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. అలాగే రాముల వారి ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం 11 గంటలకు అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు నారా లోకేష్ గారు వస్తున్నారు. అలాగే తాళాయిపాలెం శివస్వామి గారు వస్తున్నారు. అలాగే మాతా శివానంద సరస్వతి గారు వస్తున్నారు. తదనంతరం 27వ తారీఖు స్వామివారి ఉదయం కళ్యాణ మహోత్సవం ఉంటుంది. ఆ రోజు సాయంత్రం గ్రామోత్సవం ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి. మనం గుడి నిర్మించుకున్నాక ఇది ప్రప్రథమంగా పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. కావున ఈ కార్యక్రమానికి 50 మంది భక్తులు వచ్చేసి ఈ అన్న సమారాధన కార్యక్రమం పూర్తి చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుచున్నాము. నమస్కారం. మంగళగిరి పట్టణంలో కొప్రవ్ కాలనీలో భక్తుల సహకారంతో మరి రామాలయం పునర్నిర్మాణం జరిపించుకున్నాము. అందరి సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. మరి 11 నెలల నుంచి శ్రమించి కమిటీ వాళ్ళు కూడా అందరూ కూడా శ్రమించి ఆ స్వామి దయతోటి మరి 11 నెలల్లో నిర్మించడం అంటే నిజంగా సామాన్యమైన విషయం కాదు. భక్తులందరి సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. అయితే ఈ రోజు నుంచి 23వ తారీఖు అనగా ఈ రోజు నుంచి గణపతి పూజ అలానే గోపూజతో మొదలైన ఈ కార్యక్రమం రేపు కూడా హోమాలు అలానే ఉన్నాయి. రేపు 25వ తారీఖు 9:59 మరి స్వామివారి విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. అలానే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి గౌరవనీయులు మన శాసనసభ్యులు ఐటీ విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు విచ్చేస్తున్నారు. అదే రోజు స్వామివారి విగ్రహ ప్రతిష్ట అనంతరం మరి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా విచ్చేసి దిగ్విజయంగా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.